ఎక్కడో ఒక జాగాలో కూర్చొని దాన్ని యోగం చేసుకుంటూ ఏదో ఉంటాడు ఆయన. అది కదా యోగం అంటే. నేను చెప్తా ఉండే యోగం దీనికి ఒక సమయము ఒక సందర్భం అనేది అంటూ ఏమీ లేదు. ఎప్పుడు యోగమే, ఎప్పుడు యోగమే. ఏమగారు ఎప్పుడు యోగమే, అర్థమైనా? ఎప్పుడు యోగమే. ఇప్పుడు తెలుస్తూ ఉంది కదా, తెలుస్తూ ఉండేది ఈ జీవత్వమును చూడు. జీవత్వమును చూడాల. నువ్వు జీవత్వమును చూడకుండా స్వార్థమును చూచినావా, పడిపోయినావు. జీవత్వమును చూస్తే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం వస్తుంది. అక్కడ ధర్మాధర్మ విచక్షణలో నిలబడాలి. ఇప్పుడు ధర్మాధర్మ విచక్షణలో నిలబడి అప్పుడు ధర్మము అధర్మం అన్నప్పుడు నీకు కొడుకు కూతురు భార్య భర్త ఇవంతా ఏమి ఉండవు ఇంకక్కడ. అయితే అందరూ కలిసే ఉంటారు. అది అప్పుడు ఇంకా మంచిది వస్తుంది. రిలేషన్షిప్ ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది తెలిసినప్పుడు. అప్పుడు ఎదుటి వ్యక్తి చేసినటువంటి దోషములు కనిపించవు. ఎదుటి వ్యక్తి చేస్తాడే దోషాలు అవి కనిపించవు. అప్పుడు జీవత్వమే కనిపిస్తుంది. ఆ దోషములు అనేటువంటివి గుర్తించడు. దోషములు పోయినాయి. దోషములు పోయి జీవత్వమును గుర్తిస్తాడు. ఆ జీవత్వమే ఇప్పుడు ఈశ్వరుని తత్వాన్ని తెలుసుకునేదానికి మీరు అదే కదా అడిగినారు, ఫస్ట్ అడిగినారు చూడండి, చైతన్యమా అని. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, యోగినామపి సర్వేషాం మద్గతేన ఇదే గతిగా ఉన్నాడు. ఏది గతి? జీవత్వమే గతి. జీవత్వమనే చూస్తున్నాడు. ఈ జీవత్వం అనేది ఎలా ఉంది, ఏంటి, ఎవరిచ్చాడు, దీనిని తెలుసుకోవాలని ఉన్నాడు. ఇప్పుడు దాని యందు శ్రద్ధావాన్ భజతే, దానిపైన శ్రద్ధ కలిగి ఉన్నాడండి. సహా మే యుక్తతమామత, అతను యుక్తతముడండి. అతను యోగులలో ఉత్తమమైన యోగి, ఉత్తమమైన యోగి. అర్థమవుతుందా? ఇప్పుడు యోగం చేయాలంటే ఎక్కడ చేయాలా, ఎప్పుడు చేయాలా, ఏ సమయంలో చేయాలా? స్థితి వస్తే కాదు, తెలుసుకున్నాం కదా. వచ్చేస్తే ఏముంది, ఉండడమే అంతే. అవును, ఇప్పుడు వచ్చిందిగా, ఇప్పుడు వచ్చింది. ఉండడమే అంతే. దీనికి ఇంకా టైం లేదు, టైం గ్యాప్ లేదు. ఇప్పటి నుంచి ఉండడమే. అవును 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 నీకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. అన్యాయం అని అంటాండది ఎవరు? మనస్సు అంటుంది. ఇప్పుడు నువ్వు చూడాల్సింది దేన్ని, మనస్సునా జీవత్వాన్నా? నువ్వు జీవత్వాన్ని చూడు. మనస్సు ఏమవుతుంది అప్పుడు? అన్యాయం మనస్సుకు జరిగింది, పోతే పోని. మనస్సు అని కావాల్సింది. మనస్సు కావాలన్నా జీవత్వం కావాలన్నా? అదే జీవత్వమే కావాలా అని అంటున్నావు చూడు. నీకు ఆత్మతత్వం, అందుకే మోక్షము కావాలన్నా ఇది కావాలనంటే, మోక్షము కావాలా చూడు ఎట్లా వచ్చేసిందో. అంటే ఇక్కడనే మన మనస్సు ఇక్కడే నిలవట్లేదు అని అంటే అక్కడ వరకు మనం వెళ్ళపోగలుగుతాం. మనస్సు చూడండి ఎంత దృఢం కావాల్సి వస్తుందో. ఇది దృఢం కావాలా. అర్థమవుతుందా? సరే, దీన్ని ప్రయత్నం చేయండి. 2 రోజులు ఫోన్లో మాట్లాడండి. ఎవరైనా ఫోన్లు చేస్తే ఫోన్లు మాట్లాడండి. ఫోన్లో అంటే మనస్సును కొద్దిగా డైవర్ట్ చేస్తున్నాము అనే దానికి ఇక్కడ నేను చెప్తున్నాను అన్నమాట. అలా మీరు చేయడం అనేటువంటిది ప్రారంభించండి. ఇది ఇప్పుడు అభ్యాసం చేస్తున్నామన్నమాట.
ఇది చెయ్యాలనంటే ఒకటి చెప్తానండి, మీరు వెంటనే చేయలేరు దాన్ని. అప్పుడేం చేయాలంటే మీ మనస్సు దాని మీదకు పోతుంది. అప్పుడు పోయినప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ ఫోన్ చూస్తున్నారని అనుకోండి, ఫోన్ చూడకుండా ఉండలేరని అనుకోండి, అప్పుడు ఫోన్ ఎత్తుకొని ఏం చేయాలంటే మన ఉపన్యాసం పెట్టుకోండి. దీనికి ప్లానింగ్ అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు అక్కడనే కదా వస్తుంది, అక్కడే నువ్వు చేయాలి. శనై రుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ. శనై నీ మనసు నిలవలేదు, ఎక్కడెక్కడ నిలవలేదో అక్కడనే నువ్వు కట్ చేయడం కాదు, అక్కడే మనస్సుకి దీనిని పట్టించు. అక్కడే మనస్సును విడిచిపెట్టద్దు. అక్కడ మనస్సుకు దీన్ని చూపించు. దేనిని? ఆత్మతత్వాన్ని చూపించు. ఆత్మతత్వం వద్దు, జీవత్వ భావాన్ని చూపించు. జీవత్వం అని నేను ఇంతవరకు ఈ ప్రయోగాలు చేయలేదు. ఎందుకంటే ఇది చాలా దగ్గరకు తీసుకొచ్చేటువంటి ప్రయోగం. ఇది చాలా దగ్గరకు వచ్చేది కదా. ఇది చేయడానికి చాలా అనుకూలమైనది. నువ్వు పూజ చేసేదానికన్నా నువ్వు స్నానం చేయాలి, పూలు తెచ్చుకోవాలి, నైవేద్యం ఏర్పాటు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. దీనికి ఇవంతా ఏం అవసరం లేదు. జీవత్వాన్ని చూడడమే, జీవత్వమును చూచుట. ఎంత తేలికంటే అంత తేలికుంటాయి. అది దానికి ఇంక నెక్స్ట్ స్టెప్ వస్తుంది. దానికి నేను నెక్స్ట్ స్టెప్ అది చెప్తా. ఎందుకంటే మీ నుంచి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళలో కూడా జీవత్వ భావాన్ని చూడడానికి ట్రై చేయాలి. ట్రై చేస్తే అది నిలబడకుండా పోతుంది, కానీ ట్రై చేయాలి. చేస్తే లేట్ అవుతుంది. దానికి ఇప్పుడు మళ్ళీ మెడిటేషన్లో చేయాల్సినటువంటిదే ఇది బ్రహ్మజ్ఞానావల్లి మాల. అంటే నీకు ఆత్మానుభవమును తెచ్చుకొనుట. పొద్దున్న ఏమో అన్నప్రాసన, సాయంకాలం ఏమో ఆవకాయ పెట్టాలి. చూడండి ఎట్లా ఉంటుందో. అప్పుడేమో చాలా సున్నితంగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేమో ఇట్లా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం కొద్దిగా నేను పెట్టలేదమ్మ గారు. సరే, టైం అయింది, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇది మీరు ట్రై చేయండి. జీవత్వ భావన, అందరినీ జీవత్వ భావనతో చూడండి. జీవత్వ భావనతో చూడడం అనేది చేస్తే మిగతాటివన్నీ మీరు చెయ్యకపోయినా దోషము లేదు. అర్థమవుతుందా? దానికంటే ముందర స్టెప్, ఇది ముందర స్టెప్ ఎక్కుతున్నాం. 10 మెట్లు తర్వాత బ్రహ్మభావన. నేను మొదటి స్టెప్ ఎక్కిస్తున్నా ఇప్పుడు. సరేనా? జీవత్వం అంటే ఏంటి అని ఇప్పుడు చెప్పినాం. మీరు లేరు, దాన్ని మీరు విని మళ్ళీ చూడండి. సరే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతిః హరిః. ఓం తత్సత్.
ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం ఓం ఓం.